మన దేశంలో 80% మిడిల్ క్లాస్ ప్రజలు ఉన్నారు. పొద్దున లేస్తే మొబైల్ రీఛార్జ్ అయిపోయిందా, గ్యాస్ అయిపోయిందా, రోజు తినడానికి ఇంట్లో సరుకు ఉందా అని పరిస్థితి. అయితే కామన్ ప్రజల పరిస్థితి తెలుసుకుని రాఘవ్ చెడ్డా రాజ్యసభలో రీఛార్జ్ గురించి, ఎయిర్పోర్ట్లో ఎక్కువ రేట్లో అమ్మే టీ సమోసాల గురించి రాజ్యసభలో లేవనెత్తారు. దానితో మనం కామన్ ప్రజల కష్టాలను అర్థం చేసుకునే లీడర్ వచ్చాడని ఫిక్స్ అయిపోయాం. కొంతమంది సోషల్ మీడియాలో ఫ్యూచర్ పిఎం అని కూడా అంటున్నారు. లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న ఒక స్టార్ పొలిటీషియన్, కానీ నిజంగా ఒక పిఎం పొజిషన్కి వర్త ఎంపీ చేయవలసిన పనులేంటి? దేశం ఫేస్ చేస్తున్న అన్ఎంప్లాయ్మెంట్, ఎకనామీ, బార్డర్ సెక్యూరిటీ లాంటి ప్రాబ్లమ్స్ పక్కన పెట్టి రాఘవ్ చెడ్డా కేవలం సమోసాలు, టీల గురించి మాట్లాడడం కరెక్టేనా? ఎందుకంటే రాఘవ్ చెడ్డాను ఆమ్ ఆద్మీ పార్టీ రాత్రికి రాత్రి రాజ్యసభ డిప్యూటీ లీడర్ నుండి తీసివేయడం జరిగింది. అంతేకాకుండా పార్లమెంటులో తన నోరు ముయ్యాలని చూసింది. తన సొంత పార్టీ అతన్ని సమోసా పొలిటీషియన్ అని ట్రోల్ చేస్తుంది. అసలు ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ లేక పిఆర్తో క్రియేట్ చేసిన ఇల్యూషనా? ఈ గ్లామర్ అండ్ పవర్ వెనుక ఉన్న నిజమేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక కామన్ మ్యాన్ నుండి స్టార్ అయ్యే రాజ్యసభ దాకా వెళ్ళడం చాలా పెద్ద విషయం. కానీ కొంత పార్టీ లీడర్స్ రాఘవ్ చెడ్డా గురించి కామెంట్ చేశారు. ఏప్రిల్ 2026లో ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్స్ సౌరవ్ భరద్వాజ్ మరియు అనురాగ్ దందా ఓపెన్ కెమెరా ముందు వచ్చి రాఘవ్ను ట్రోల్ చేశారు. దేశంలో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వదిలేసి సమోసా రేట్స్ వైరల్ రీల్స్ కోసం వాడుకుంటున్నారని చెప్పారు. 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ట్ అయినప్పుడు పార్టీ కోర్ట్ టాస్క్ అయిన ఢిల్లీ లోక్పాల్ బిల్ డ్రాప్ చేసే రెస్పాన్స్ రాఘవ్కు ఇచ్చారు. ఇంత తక్కువ ఏజ్లో అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉందా, లేక కేజ్రీవాల్తో ఉన్న క్లోజ్ సర్కిల్లో ఉన్న బ్యాకింగ్ ఉందా అని ప్రశ్న మొదలైంది. 2019 లోక్సభ ఎలక్షన్లో పోటీ చేసి బీజేపీ ముందు ఆయన ఓడిపోయారు. మళ్ళీ కమ్బ్యాక్లో 2020లో ఢిల్లీ రాజేందర్ నగర్ నుండి పోటీ చేసి గెలిచారు. కానీ ఆయన గోల్ ఏంటంటే రాజ్యసభ. 2020లో పంజాబ్లో అసెంబ్లీ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచాక పార్టీ లోకల్ రాజకీయ నాయకులని పక్కన పెట్టి ఢిల్లీ నుండి వచ్చిన రాఘవ్ చెడ్డాను రాజ్యసభకు పంపింది. దేశంలో యంగెస్ట్ రాజ్యసభ ఎంపీ అని టాకింగ్. ఆయన పార్లమెంటులోకి ఎంట్రీ ఇచ్చాడు. పంజాబ్ నుండి వెళ్ళిన ఆయన పంజాబ్ గురించి ఎంతవరకు రేట్ చేశారు? కేవలం నేషనల్ లెవెల్లో పిఆర్ అండ్ సెలబ్రిటీ ఇమేజ్ బూస్ట్ చేశారని ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. నేషనల్ ఇష్యూస్ మీద ఫిట్ చేసే ఆయన డ్రగ్ ఇష్యూస్ ఎలిగేషన్స్ ఎందుకు మాట్లాడలేదు? రాఘవ్ చెడ్డా దగ్గర ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది పంజాబ్లో ఇన్వాల్వ్ అయ్యారని, అందుకే మౌనంగా ఉన్నారని అంటున్నారు. పంజాబ్లో సీఎంకి లీడర్స్కి మధ్య, సీఎంకి రాఘవ్కి మధ్య సైలెంట్ వార్ నడుస్తోంది. దీనివల్ల 2020లో పార్టీ నుండి పక్కన పెట్టడానికి ఒక బేస్ క్రియేట్ అయ్యింది. రాఘవ్ చెడ్డాకు అత్యంత కఠినమైన సమయం 2024లో మొదలైంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేసిన రోజుల్లో పార్టీ అంతా రోడ్ల మీద పోరాడుతుంటే రాఘవ్ చెడ్డా అసలు ఇండియాలోనే లేడు. ఆ టైంలో రాఘవ్ చెడ్డా ఐ సర్జరీ కోసం లండన్ వెళ్ళాడు అని సౌరవ్ భరద్వాజ్ మీడియా ముందు వచ్చి చెప్పాడు. రాఘవ్ చెడ్డా కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది అని, ఆ సమయంలో చికిత్స చేయించకుండా పోతే చూపు పోయే అవకాశం ఉందని చెప్పారు. రాఘవ్ చెడ్డా ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్స్కి, పార్టీకి కష్టం వచ్చినప్పుడు తోడుగా ఉండకపోవడం వల్ల దూరం మొదలైందని క్లియర్గా అర్థమవుతుంది. రాఘవ్ చెడ్డా చుట్టూ ఉన్న కాంట్రవర్సీలో అత్యంత పెద్దది రాజ్యసభ సిగ్నేచర్ పర్జరీ ఎలిగేషన్. 2023లో ఆగస్టులో ఢిల్లీ సర్వీస్ బిల్లు మీద సెలెక్ట్ కమిషన్ వేసిన సమయంలో 5 ఎంపీల పర్మిషన్ లేకుండా ఆ లీస్ట్లో వేశారని కంప్లైంట్ వచ్చింది. సుస్మితా పాత్ర, తమ్మిదురాయ్ లాంటి ఎంపీలు అసలు మేము సైన్ చేయలేదు, మాకు తెలియకుండానే మా పేర్లు ఎలా వేశారని పార్లమెంటులో గట్టిగా అడిగారు. దీనికి అంతటి కారణం రాఘవ్ చెడ్డాని
చెప్పారు. అందుకే రాఘవ్ చెడ్డాని రాజ్యసభ నుండి సస్పెండ్ చేశారు. ఇదంతా జూటా అని, ఎవరి సైన్ నేను ఫోర్జరీ చేయలేదని చెప్పారు. దీనికి తోడు లిక్కర్ స్కామ్లో రాఘవ చెడ్డా పేరు ఉండడం మరో షాక్. రాఘవ చెడ్డా కెరియర్లో విచిత్రమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మన దేశంలో అత్యంత పొలిటిక్స్ స్కామ్ పిలువబడే లిక్కర్ స్కామ్ విషయంలో కూడా పార్టీ మొత్తం పోరాడుతుంటే రాఘవ చెడ్డా మౌనంగా ఉండిపోవడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడా లిక్కర్ స్కామ్ నుంచి కోర్టు తీర్పు తర్వాత బయటికి వచ్చినాక రాఘవ చెడ్డా ఒక్కసారి కూడా వాళ్ళతోటి మీట్ అవ్వలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ పొలిటికల్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడేటప్పుడు మొదట్లో మనకు గుర్తుకు వచ్చేవి వచ్చిన కొత్తలో వాళ్ళు చెప్పిన ఆదర్శ మాటలు. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే అనౌన్స్మెంట్ పార్టీగా మారిపోయిందని అర్థమవుతుంది. ఎయిర్పోర్ట్ సమస్యల గురించి మాట్లాడడం కరెక్టేనా? ఎకనామీ, ఎంప్లాయ్మెంట్, సెక్యూరిటీ ఫోకస్ చేయాలా? రాఘవ్ చెడ్డా రియల్ హీరోనా లేక పిఆర్తో బిల్డ్ చేసిన ఇల్యూషనా? ఇప్పటి వరకు ఈ వీడియోని చూస్తూ సపోర్ట్ చేస్తున్న మీకు థ్యాంక్స్. ఇంకా మీకు ఇలాంటి ఎనాలిసిస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.